హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి అందరం కామన్గా ఇంట్లో పూరీలు అవి చేసుకుంటూనే ఉంటాము. పూరీలు కాదండి, పూరీల్ని ఎలా ఫ్లఫీగా సాఫ్ట్గా నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఎలాంటి పిండితో చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్. దిస్ ఈజ్ ఆఫ్రీన్. ముందుగా అయితే ఇలాంటి పిండి తీసుకోవాలండి. ఇదైతే మామూలు జనరల్గా స్టోర్స్లో బయట అమ్ముతూనే ఉంటారు. పూరీ పిండి అంటే ఇస్తారనమాట. వీటితోనే చేస్తారు ఈ పిండిని. ఇలానే వైట్గా ఉంటుంది అనమాట, గోధుమ పిండే. అయితే పూరీలకి వాటికి ఇది బాగుంటుందన్నమాట. హోటల్స్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారంట ఈ పిండిని. దీంతో మనం చేసుకుంటే సేమ్ హోటల్ స్టైల్ పూరీలాగే ఉంటుందండి ఇంట్లో కూడా. అయితే ఇంట్లో చేసుకోవడం వల్ల ఆయిల్స్ కూడా హెల్దీ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి హోటల్ స్టైల్ పూరీని మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ముందైతే పిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎయిర్ అనేది ఫామ్ అయ్యి పిండి కూడా స్మూత్గా ఉంటుంది అనమాట. మనం కలుపుకున్నా కూడా మనం కామన్గా ఇంట్లో చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంతే అలాగే కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్, ఇంకా వంట సోడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ. ఇదైతే కొంచెం మిక్స్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేయడం వల్ల ఫ్లఫీగా వస్తుంది, అదే టైంలో క్రంచీగా కూడా ఉంటుంది అనమాట, ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా. హోటల్లో రెసిపీస్ తింటున్నప్పుడు, ఏదైనా టిఫిన్స్ చేస్తున్నప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉంటాను అనమాట నేను చెఫ్స్ని. అలా అడిగినప్పుడు నాకు తెలిసిన చిన్న విషయం అనమాట ఇది. కొంచెం బొంబాయి రవ్వ, ఇలా కొంచెం నెయ్యిని కూడా మనం యాడ్ చేసుకుంటే కొంచెం పొంగడానికి బాగా ఈజీగా పొంగుతాయి అనమాట పూరీలు. పిండికి అయితే నార్మల్గా మనం చపాతీ పిండి కలుపుకున్నప్పుడు అవసరం పడినంత వాటర్ అయితే అవసరం పడదండి. కొంచెం తక్కువ వాటర్తోనే మనం ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగైతే మిక్స్ చేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం నార్మల్గా ఉండేటట్టుగా మనం ప్రెస్ చేస్తే గుంతపడేటట్టుగా ఉండేటట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే ఒక లిడ్ కవర్ చేసేసి కాసేపు ఒక 5 నుంచి 10 మినిట్స్ నానడానికి పెట్టేసుకుంటున్నాను. నానిన తర్వాత పిండి అయితే ఇలా రెడీ అవుతుందండి. ఏ పిండినైనా మనం నానపెట్టిన తర్వాత కాసేపు కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత చేసుకుంటే రెసిపీస్ బాగుంటాయి అన్నమాట. ఇలా మొత్తం పిండి అయితే ఇలా రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే ఇప్పుడు నేను చిన్న చిన్న పోర్షన్స్గా, చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటున్నాను. మనకి ఎంత సైజ్ అయితే పూరి కావాలో అంత క్వాంటిటీ కోసం అని చెప్పేసి మనం ముందు కలుపుకున్నా కూడా ఇలా ఒకసారి కలిపేసుకొని ఉండలు చుట్టేసుకోవడం వల్ల పిండి కొంచెం సాఫ్ట్ అయ్యి ఈజీగా మనం ప్రెస్ చేయడానికి బాగుంటుందండి. ఇంత సైజులో, ఇంత క్వాంటిటీలో అయితే తీసుకున్నాను అనమాట. మనకు పూరీలు అనేవి బాగా పెద్దగా రాకూడదు, బాగా చిన్నగా రాకూడదండి. కొంచెం మీడియం సైజులో వస్తే సరిపోతుంది. ఇలాగైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను, మొత్తం 7 పూరీస్ కోసం అని చెప్పేసి. ఇలా సాఫ్ట్గా అయ్యేటట్టుగా చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఇంత క్వాంటిటీలో చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వస్తాయి అనమాట. పూరీలు అనేసరికి మనం ఇంట్లో హైరాణ పడిపోతూ ఉంటాం. పొంగుతాయో లేదో, సరిగ్గా వస్తాయో లేదో, ఒక్కోసారి అప్పడాల్లాగా అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి హైరాణ పడిపోతూ ఉంటాం. అలా కాకుండా కొంచెం టైం తీసుకొని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చేసుకోవడం వల్ల రెసిపీస్ కూడా చాలా టేస్టీగా, చాలా ఈజీగా వస్తాయండి. అయితే నేను ఇలా ప్రెస్ చేస్తున్నానండి. చపాతీ మేకర్స్లో కానీ పూరీ మేకర్స్లో కానీ మనం ప్రెస్ చేసుకుంటే బాగా రావన్నమాట. ఇలాగ నార్మల్గా మనం చపాతీ పీట మీద మామూలుగా చపాతీస్ చేసినట్టు ఇలా మీడియం సైజ్ పూరీస్ చేసుకుంటేనే ఇవి పొంగడానికి కూడా ఈజీగా ఉంటాయి, తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా మీడియం సైజ్ చిన్న చిన్న నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పూరీస్ లాగా ప్రెస్ చేసుకున్నానండి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మొత్తం అన్ని పూరీస్ని అయితే ఇలాగే రెడీ చేసుకున్నాను అనమాట. ఇలాగా మొత్తం అన్ని పూరీస్ని, ఇలాగ 7 పూరీస్ని కూడా ఇలా ప్రెస్ చేశానండి. ప్రెస్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. పక్కన ఆయిల్ అయితే వేడవ్వడానికి పెట్టేసుకోవాలన్నమాట. ఇవైతే ఇలా ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు బాండి పెట్టేసి ఒక ఆయిల్ని అయితే వేడి చేసుకుంటున్నాను. మన రెగ్యులర్గా చేసుకునే వంటలే ఈజీగా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఈ ఆయిల్ వేడయ్యేంత వరకు పెట్టేసి, వేడైందో లేదో ఇలాంటి చిన్న ఉండను వేసేసుకొని చెక్ చేసుకున్నానండి. నెక్స్ట్ పూరీని అయితే వేసుకోబోతున్నాను. పూరీస్ అనేది మన నూనెలో వేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. పైకి చిమ్మే అవకాశం ఉందన్నమాట. అంటే కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకన్నమాట ఈ టిప్. నార్మల్గా ఎప్పుడు చేసే వాళ్ళకి ఇబ్బంది లేదులేండి, ఈజీగా చేసేస్తూ ఉంటారు. ఈ పూరీస్ ఏంటంటే మనం ఆయిల్లోకి వేసుకుంటున్నప్పుడు బయటికి స్పిల్ అవుతుందన్నమాట ఆయిల్, అందుకనేసి చూసి వేసుకుంటే సరిపోతుంది. మరి స్పీడ్గా వేసేసుకోకుండా కొంచెం స్లోగా డ్రాప్ చేస్తే పూరీ అనేది ఆయిల్లో సరిపోతుందండి. ఇలాగైతే పొంగుతుందన్నమాట పూరి. నూనె కూడా ఎక్కువ పీల్చవండి. మనం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేసుకున్నామంటే నూనె కూడా ఎక్కువ పీల్చవన్నమాట. మనకు ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నామనే ఫీలింగ్ కూడా ఎక్కువ ఉండదు. చూడండి ఎంత బాగా ఆయిల్ పీల్చుకోకుండా బెలూన్స్ లాగా పొంగుతాయి అన్నమాట పూరీలు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు చేసే పూరీలేగా అనుకోకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేసుకుంటే మనము బయటికి ఏమాత్రం తీసుకొని బాగా పొంగే పూరీలు మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూరీస్ అన్నీ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఆయిల్ కూడా మనం ఇలాగా పూరీస్ ఫ్రై చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగుతాయో, బెలూన్స్ పొంగినట్టు పొంగుతాయి అన్నమాట, చాలా ఈజీగా. మనం నార్మల్గా చేసుకుంటే ఇంకా పొంగలేదేంటి అని మనం వెయిట్ చేయాలి. అలా కాకుండా ఆయిల్లో వేసిన వెంటనే కూడా పొంగుతాయి అన్నమాట ఇలా బాగా.
ఆయిల్ కూడా పీల్చుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలాంటి పూరి రెసిపీస్ పిల్లలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు మనకి ఇళ్ళల్లో. ఇలా పొంగడం వల్ల పూరీలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి. పొంగకుండా అలాగే కూర్చుంటాయి చూసారా అప్పడాల్లాగా, అలాంటి పూరీస్కి ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది అనమాట. అందుకనేసి మనం ఎక్కువగా పూరీలు ఇలా ఫ్లఫీగా రావడం కోసమే మనం ట్రై చేయాలన్నమాట. ఇదిగోండి పూరి అయితే ప్లేట్లోకి తీసుకున్నాను, సర్వ్ చేయబోతున్నాను అనమాట. చాలా ఈజీగా చాలా బాగా పొంగి నూనె తక్కువగా పీల్చుకున్న పూరీలు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. 2 వేళ్లతో తుంచితేనే చాలా ఈజీగా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. పూరీ కర్రీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పూరీ కర్రీ కూడా ఎలా చేసుకోవాలనే వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి టిప్స్తో ట్రిక్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.